కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. బీసీల ఆత్మగౌరవాన్ని అడ్డుకోకండి. గాలిపటమా, ఓ కూటమి ప్రభుత్వమా, గాలిపటము, గాలివాటము, ఒక గాలిపటము గాలివాటము ప్రకారం వెళ్తుందంట. ఈరోజు కల్తీ లిక్కర్ పైన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, జగన్ మోహన్ రావు వీళ్ళు ముద్దాయిలని తెలిసి వీళ్ళని పట్టుకోకుండా వీళ్ళల్లో ఒకరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూపించడం చాలా దుర్మార్గమైన పని. జోగి రమేష్ని అరెస్ట్ చేయడము బీసీలను, స్టేట్లో బీసీలందరినీ అవమానపరిచినట్లే. ఒక బీసీగా నేను మాట్లాడడం ఏమంటే, నకిలీ మత్తు మందు, నకిలీ సారా, నారావారి నకిలీ సారా జయచంద్రారెడ్డి గారు, జనార్దన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా డిస్టిక్ ఒక గోడౌన్ పెట్టి 50,000 షాపులను, బెల్ట్ షాపులను తయారు చేసి ఈ జిల్లాలలో తయారైనటువంటి కల్తీ లిక్కర్ బాటిల్ను సప్లై చేసి ఆ షాపులో అమ్ముతూ ఈ బెల్ట్ షాపులు 50,000 బెల్ట్ షాపుల్లో వీళ్ళు రోజు దందా. ఊరులో బెల్ట్ షాప్, కిరాణా షాపులో బెల్ట్, కిరాణా షాపులో బాటిల్ అమ్మడం ఈ కూల్ డ్రింక్స్ కాడికి అధికంగా అయిపోయినాయి. దీనిపైన ఎవరైనా అడిగితే ఇమీడియట్లీ వాళ్ళపైన కేసు పెడతారు. ఈ నకిలీ మత్తు, ఈ నకిలీ మద్యం, నకిలీ కేసు జోగి రమేష్ మీద నకిలీ ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపుతారు. అంటే బీసీ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినదా? బీసీలను మీరు అవమానపరిచినట్లే కాదా? చేసింది జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, జగన్మోహన్ రావు గారు చేస్తే మీరు ఈరోజు జోగి రమేష్కు రుద్దుతారా? చేసేది మీ వాళ్ళు, వచ్చేది మీ దగ్గరికి. ప్రతి ఎవిడెన్స్ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా నీ వ్యక్తులే. వీళ్ళు చేసే దందాలో జోగి రమేష్కు సంబంధం ఉందంటావా? కనీసం చెప్పుకోవడానికన్నా కొద్దిగా మనస్సాక్షి అయినా ఒప్పుకోవాలి కదా. రైతు విషయాలన్నీ గాలికి వదిలేసి, రైతుల విషయాలన్నీ గాలికి వదిలేసి ఎంజాయ్ చేస్తున్న లోకేష్ కూటమి నేతలు ఇంత భాగవతము జరుగుతున్నా, ఇంత తుఫాన్లు వచ్చినా ఎక్కడే కానీ మీరు రాజీ పడే ప్రసక్తి లేదని, ఇంత కల్తీ లిక్కర్ దొరికినా ఎక్కడే కానీ మేము తగ్గమని ప్రతి ఒక్కరూ ఆకలితో అనుభవించుతున్న రైతులు, తుఫానులో కొట్టకపోయిన పొలాలు వీటిని పట్టించుకోకుండా కాశీ టెంపుల్లో
కాశీబుగ్గ టెంపుల్లో మరణించిన వాళ్ళను పట్టించుకోకుండా మీరు చేసే విధానం ఎలా ఉందంటే, ఇవన్నీ టోటల్ మర్చిపోవాలనే ఉద్దేశంతో జోగి రమేష్ అనే ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయము. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే జోగి రమేష్ను నీ ఇంటికాడ ధర్నా చేసిన రోజు అరెస్ట్ చేయాలి. ఆ కారణం పెట్టి చెయ్యి. లేదు ఇంకా ఏదన్నా ఉంటే ఏ మీటింగ్లో ఏ ధర్నాలో ఇంకొకసాట ఉండేటప్పుడు అరెస్ట్ చేయి. అది పద్ధతి. కానీ ఈరోజు గాలి మాటలు మాట్లాడుతూ ఒక ఎక్స్ సీఎం, ఒక ఎక్స్ మినిస్టర్ను నువ్వు ఈ విధంగా అరెస్ట్ చేయడము పద్ధతి కాదని నేను మనవి చేసుకుంటున్నాను. నీ ప్రతిసారి చెప్తాను బీసీల పార్టీ ఇది అని. ఈరోజు బీసీలకే వెన్నుపోటు పొడిచినావు. మా పిల్లనిచ్చిన మామకే ఎన్నుపోటు పొడిచినావు. నీ బీసీలకు ఎన్నుపోటు పొడిచవన్న గ్యారంటీ ఏముంది? అది నిజంగా నేను నిరూపించగలిగినావు ఈరోజు. నీవు నీ పార్టీ వాళ్ళు, మీరు మీ పార్టీ వాళ్ళు అన్ని విధాలా దాచుకో తినుకో అంటూ ఏ పాత్ర లేని జోగి రమేష్ పైన నువ్వు కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన పని. ఈ వయసులో నువ్వు ఇంకా ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నావు అంటే నిన్ను చూసి నీ వెనక నడుస్తున్న ప్రజలంతా కూడా ఇదే విధంగా నడుస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. మొలకల చెరువులో దొరికినటువంటి కల్తీ లిక్కర్ పైన నీ యాక్షన్ ఏమన్నా ఎక్కడన్నా తీసుకున్నావా? నువ్వు చేసే ఈ మొలకల చెరువు కల్తీ సారా, నారావారి సారా ఎక్కడైనా పట్టుబడింటే ఈ బెల్ట్ షాపుల్లో నువ్వేమైనా చెక్ చేయగలిగావా? వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయగలవా? పోనీ 50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ స్టేట్లో. 50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. కిరాణా షాపుల్లో కూడా మీరు అమ్ముతున్నారు. వాడిని యారన్నా సీల్ చేయగలిగినవా? చెప్పేటన్నీ శ్రీరంగ నీతులు, పోయేది ఇంకొకసారికి. ప్రతి ఒక్కరికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ 40 ఏళ్ళ చరిత్ర, రాజకీయ చరిత్ర సన్యాసం పుచ్చుకుంటుందని ఆలోచన నీకు లేదా? ప్రతి ఒక్కటి మాట్లాడతావు. గుడ్, వెరీ గుడ్. కింద నుంచి పై వరకు, ఇటుక నుంచి బిల్డింగ్ వరకు దాంట్లో పెట్టిన డబ్బులకు అన్ని వాటి గురించి నువ్వు మాట్లాడతావు, కరెక్ట్గా సెట్ చేస్తావు. ఏపీ స్టేట్లో ఏ మూలనైనా ఒక బల్బ్ వేసినా అది నాకు తెలుస్తుంది అని అంత ఇంటెలిజెంట్గా మాట్లాడతావు. నీకు ఇంత చిన్న జ్ఞానం కూడా లేదా? ఒక బీసీ వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేస్తే అది మీ ప్రభుత్వంలో మీ వాళ్ళు చేసే దొంగ లిక్కర్, మీ వాళ్ళు చేసే సారా, కల్తీ మందు, కల్తీ సారా, నారావారి సారా, ఇంత బాగా నీటుగా అర్థమవుతుంది. అన్నీ నీ ప్రభుత్వంలో నీ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే తయారు చేశారు. వాళ్ళు బెల్ట్ షాపుల్లో అన్ని జిల్లాల్లో సప్లై చేశారు. అన్ని బెల్ట్ షాపుల్లో మీ మందు ఉంది. కానీ నువ్వు ఎక్కడ సీజ్ చేయగలిగినావు?
నీ ప్రభుత్వంలో జరుగుతున్న విధానాన్ని నువ్వు కనుక్కోలేకుండా ఎక్కడో బల్బు వెలిగితే అయిన బ్రెయిన్లో కనబడుతుందంట. అయ్యా చంద్రబాబు గారు, వయసు పెద్దదైపోయింది, ఇప్పుడైనా తెలుసుకోండి. నీ వెనక నడిచే వ్యక్తులు నిన్ను చూసి నేర్చుకోవాలి, కానీ వాళ్ళందరికీ ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా మోసాలు చెయ్యాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా అమరావతిలో వాటర్తోనే డబ్బులు జోబులో వేసుకోవాలి, ఇచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి చెప్తున్నావయ్యాను? తుఫాను బాధ్యతలు పాపం అయ్యో రామచంద్ర అని నీ ఎదురు చూస్తున్నారు. అయ్యో చంద్రబాబు గారు అని అరుస్తున్నారు. మీకు మీ కుటుంబానికి సంతోషంగా ఉండాలని నువ్వు చేసే ఈ డబ్బులు మీరు ఎంజాయ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టకండి. ఏం చేసుకుంటావయ్యా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు సంపాదించిన సంపద ఈరోజు ఇక 40 తరాలైనా తినడానికి ఉంది. ఇప్పుడైనా నువ్వు ప్రజల్లో మంచి పేరు తెప్పించుకో. 4 సార్లు సీఎం గుండెల్లో పెట్టుకోవాలి, కానీ నిన్ను తిట్టుకోకూడదు అని నేను మనవి చేసుకుంటున్నా. ఇక కూటమి నేతలు బీసీలను అయితే బ్రహ్మాండం కష్టాలు పెడుతున్నారు. రేపు రాబోయే కాలంలో బీసీలంతా ఏకమై నీ ఓటమికి కష్టపడతారని నేను మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు అంటే బీసీ వారంతా వ్యతిరేకించేట్టుగా ఈ స్టేట్లో బీసీ కార్డుగా చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీని ఈసారి గాలిలో కొట్టకపోయేటగా, ఓ గాలిపెట్టమా నువ్వు ఇటు గాలి తోలితే ఆ విధంగా పో అని ఈసారి బీసీలు నీకు దారి చూపిస్తారు. థ్యాంక్ యూ.